తెలంగాణలో బీజేపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీ బలోపేతంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. పలు సమావేశాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు. బీజేపీ శ్రేణులు నితిన్ నబీన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశాయి. నితిన్ నబీన్ మధ్యాహ్నం ఇవాళ 2:45 శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 3:45 రంగారెడ్డి రూరల్ బీజేపీ జిల్లా కార్యాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 4 గంటలకు రంగారెడ్డి రూరల్ కార్యాలయంతో పాటు 10 జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులతో నితిన్ నబీన్ భేటీ అవుతారు. రాత్రి 7:30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. మొత్తానికి బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి పర్యటన వివరాలను అయితే మాత్రం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఈరోజు జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ పర్యటన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు షెడ్యూల్ ఏ విధంగా ఉందనుకోవచ్చు నాగేంద్ర? రవి, బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒకసారిగా వేడెక్కబోతున్నాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రెండోసారి నితిన్ నబీన్ రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నితిన్ నబీన్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 3:45 రంగారెడ్డి రూరల్కి సంబంధించినటువంటి బీజేపీ జిల్లా కార్యాలయానికి వెళ్తారు. జిల్లా కార్యాలయం వద్ద ఆ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు అదేవిధంగా 9 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాలను కూడా వర్చువల్గా ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి నితిన్ నబీన్ ప్రసంగించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి 5:30కి చేరుకుంటారు. అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సభ, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ని 3 కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఆ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులంతా కూడా ఆ 5:30కి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన ప్రధానంగా బూత్ అధ్యక్షులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 కార్పొరేటర్లు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ చెప్పడంతో పాటు అదేవిధంగా ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ను సైతం కార్యకర్తలకు అందించబోతున్నారు. అనంతరం ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఈ కీలక నేతలందరితో కూడా నితిన్ నబీన్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో కొత్త పాత నేతల మధ్య కొంత వర్గ విభేదాలు నడుస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఒక స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి వర్గ విభేదాలు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదిక హైకమాండ్కి వెళ్ళినటువంటి తరుణంలో ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి ఈ సమావేశం చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సమావేశంలో ఎవరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడతారో, వ్యవహరిస్తారో వారికి క్లాస్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత భేదాలన్నింటిని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నేతలకి నితిన్ నబీన్ సూచించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈ కీలక నేతలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ రోల్ ఏంటి, ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ చేపట్టేటటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ రోల్ ఏంటి, వారు ఏ విధంగా ఆ కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్లాలి, పార్టీని బలోపేతం చేయాలి, అధికారంలోకి తీసుకురావాలన్న దానిపైన ప్రధానంగా ఒక రూట్ మ్యాప్ని ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఈరోజు ఈ విధంగా ఈ నితిన్ నబీన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కంప్లీట్ అయితే 29వ తేదీన రేపు ఈ నైట్ ఆల్టు బేగంపేటలో ఉన్నటువంటి టూరిజం హరితా ప్లాజాలో ఉంటారు. అక్కడ రేపు ఉదయం 8:30కి బీజేపీకి సంబంధించినటువంటి
నేతలతో బ్రేక్ఫాస్ట్ సమావేశం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ సమావేశం దాదాపు 1 అవర్ పాటు కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా గట్కేసర్లో ఉన్నటువంటి విబిఐటి క్యాంపస్కి చేరుకుంటారు. క్యాంపస్లో విద్యార్థులు యువతతో ఏర్పాటు చేసినటువంటి కాంక్లేవ్లో నితిన్ నబీన్ పాల్గొంటారు. ముఖ్యంగా దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు యువతకు సంబంధించినటువంటి అంశం పైన ఈ కాంక్లేవ్లో చాలా కీలకమైనటువంటి ప్రసంగం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి నేరుగా వరంగల్కి చేరుకుంటారు. ఈ మధ్యలో భువనగిరికి సంబంధించినటువంటి భువనగిరి పాయింట్ వద్ద ఈ నితిన్ నబీన్కి ఘన స్వాగతం పలకడంతో పాటు వరంగల్ కేంద్రంగా రేపు చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. దాంట్లో ప్రధానంగా వరంగల్ ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులందరితో కూడా సమావేశం అవుతారు. సమావేశం అవడంతో పాటు రాబోయేటటువంటి వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకమైనటువంటి దిశానిర్దేశం చేయడంతో పాటు అనంతరం వరంగల్లో ఉన్నటువంటి ట్రైబల్స్కి సంబంధించినటువంటి లీడర్లతో కూడా సమావేశం అవుతారు. ఈ ట్రైబల్స్కి సంబంధించినటువంటి లీడర్లతో చాలా కీలకమైనటువంటి అంశాలను మాట్లాడతారు. దీంతో అనంతరం అక్కడ కంప్లీట్ అయిన తర్వాత నేరుగా హైదరాబాద్కి 8:30కి చేరుకుంటారు. 8:30కి చేరుకున్న తర్వాత బేగంపేటలో ఉన్నటువంటి టూరిజం ప్లాజాలో బీజేపీ ఆఫీస్ బేరర్స్కి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఈ ఆఫీస్ బేరర్స్కి సంబంధించినటువంటి సమావేశంలోనే ముఖ్యంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు ఎటువంటి తీర్మానాలను ప్రవేశపెడతారు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి కార్యక్రమాలను అమలు చేయాలనేటటువంటి ప్లాన్ చేశారన్న దానిపైన ప్రధానంగా ఆఫీస్ బేరర్స్కి సంబంధించినటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అనంతరం 29వ తేదీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆ విధంగా కంప్లీట్ అయితే ముఖ్యంగా 30వ తేదీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలోనే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి తీర్మానాలని ప్రవేశపెట్టడంతో పాటు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి తీర్మానాలను ప్రవేశపెడతారు. దీంతో 3 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు నితిన్ నబీన్. ఈ విధంగా 3 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కొనసాగుతుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.